వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవా సహాయంతో కలిసి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 29 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన పెండింగ్లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో యువత సంకల్పం, ధైర్యం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఈ సందర్భంగా తెలియజేశారు. వివేకానందుడి స్ఫూర్తితో యువత సంకల్పం, ధైర్యం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్లో వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సూక్తులు, ఉపన్యాసాలు ప్రపంచ నలుమూలలా వ్యాపించాయని చెప్పారు. యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ప్రతి యువతలో సంకల్పం, ధైర్యం, సృజనాత్మకతను పెంపొందించడానికి, సానుకూల ఆలోచనలకు ప్రేరణ ఇవ్వడానికి యువజన దినోత్సవం జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే యువత దేశానికి శక్తి, యువత మార్పుకు ప్రేరణ అని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశ భవిష్యత్తు యువతరం వ్యక్తిత్వం, విశ్వాసం, ఆలోచనలతోనే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 1984లో భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవా సహాయంతో జిల్లా యువజన సర్వీస్ క్రీడల శాఖ అధికారి సీతారాం నాయక్, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, జిల్లా అధికారులు డీఈఓ రమేష్ కుమార్, నర్సింగ్రావు, చిన్న ఓబులేష్, శ్రీరాములు, అరుణారెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి మహిళా సంఘం మరియు మార్కండేయ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి మహిళా సంఘం మరియు మార్కండేయ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో 39 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేయగా మొదటి బహుమతిగా 5,000 మాకం సరిత, రెండవ బహుమతిగా 3,000 మేకల నందిని, మూడవ బహుమతిగా 2,000 మస్న సంధ్యారాణి గెలుచుకోవడం జరిగింది. ఈ బహుమతులన్నీ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ బావండ్ల మంజుల మధుగార్ల అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో మరిన్ని నిత్య నూతనంగా పద్మశాలీల ఐక్యత కోసం కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాకం రమేష్, కోశాధికారి గంజి హరిప్రసాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు మేకల రేణుక, ప్రధాన కార్యదర్శి బోడపావని, కోశాధికారి మాకం సరిత, పీఓపీఏ కన్వీనర్ ఇమ్మడి శ్రీను, కుల పెద్దలు నారాయణ, పున్న సురేష్, బోడ నరసింహ, నారాయణ శ్రీను, చెరుపల్లి నరసింహ, క్యామ వెంకటేశ్వర్లు, మల్లేష్ పాల్గొన్నారు. న్యూస్ 4 ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్. నా పేరు బావండ్ల మంజుల మధు. నేను 14th వార్డు కౌన్సిలర్ గా వర్క్ చేశాను. ఇంతవరకు నేను ఈ పద్మశాలి సంఘంకి వచ్చింది లేదు ఎన్నడూ. ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ సంఘంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏమి చేయలేదు. ఇప్పుడు వచ్చిన సంఘం ఎన్నుకున్న తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మహిళల కోసం చేయాలి ప్రత్యేకంగా అనేసి ఆలోచన రావడం కూడా ఒక గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికీ ఇదే ఒక్కటే కార్యక్రమం కాదు, ఇంకా ముందు కూడా మనము కొత్త కార్యక్రమాలు అన్ని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
మీ మనసులో ఆ మహిళల దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా మా సంఘానికి, మహిళా సంఘానికి తెలియజేయండి. ప్రతి ఒక్క కార్యక్రమం అమలు చేయడానికి మనకు వీలుంది, చేసుకుందాం ప్రతి ఒక్కటి. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ భక్త మార్కొండయ్య పద్మశాలి సంఘం కల్వకుర్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో మా యొక్క పద్మశాలిల యొక్క ప్రతిభను ముగ్గుల రూపంలో మా అందరికీ తెలియజేసే విధంగా మా ప్రతిభను కనబర్చిర్రు. అందరూ చాలా పెద్ద సంఖ్యలో వచ్చి మా యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దాని తరఫున మా పద్మశాలి మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంకు సంబంధించిన జీరో విద్యుత్ బిల్లు బాండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని కోల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్, ట్రాన్స్కో ఏఈ హైమద్ అలీ తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంకు సంబంధించిన జీరో విద్యుత్ బిల్లు బాండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని కోల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్, ట్రాన్స్కో ఏఈ హైమద్ అలీ అన్నారు. కోల్చారం గ్రామంలో గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లుకు ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ల పంపిణీ చేపట్టింది. సోమవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ జీరో బిల్లు బాండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన బాండ్ల పంపిణీని సైతం త్వరలో పంపిణీ చేస్తుందని శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది సురేష్, నజీర్, కాంగ్రెస్ పార్టీ నేతలు పిట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలలో ఒక భాగంగా ఈరోజు జీరో బిల్లు బాండ్ పేపర్స్ ఎవరికైతే జీరో బిల్లు వచ్చిందో వారికి బాండ్లు ఇవ్వబడుతున్నాయి. కావున ఇక ముందు కూడా 5 గ్యారంటీలు కూడా ఇదే విధంగా బాండ్లు ఇస్తారు. మన రేవంత్ రెడ్డి సర్కారు గ్యారంటీల సూచన తప్పకుండా బాండ్లను కూడా ఇష్యూ చేస్తుంది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన ఆవుల రాజిరెడ్డి గారి సమక్షంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన విద్యుత్ అధికారులు వచ్చి ఊర్లో జీరో బిల్లు వచ్చినట్టు వారికి బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ సకాలంలో వచ్చి ఆ బాండ్లు తీసుకోగలరని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. కోల్చారం గ్రామ సర్పంచ్ గారు చెప్పిన విధంగా ఇప్పుడు గవర్నమెంట్ నుండి గృహజ్యోతి ఎవరికైతే 200 యూనిట్లు జీరో బిల్ వస్తుందో వాళ్ళందరికీ కూడా గ్రీటింగ్ కార్డ్స్ గవర్నమెంట్ తరఫున విద్యుత్ శాఖ నుండి వచ్చాయి. అందరికీ కూడా గ్రీటింగ్ కార్డ్స్ ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ గృహజ్యోతికి సంబంధించింది ఈరోజు ఇస్తున్నాము. మరి దీంతో పాటు అగ్రికల్చర్ కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము కాబట్టి, గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాబట్టి ఆ వాటి బిల్స్ కూడా మేము త్వరలో దీంతో పాటు మధ్యాహ్నం వరకు అవి రప్పించి అవి కూడా మేము దీంతో పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఇందు మూలంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.